సూర్యుడు తేజస్తో కనిపిస్తున్నాడు కదా, ఆ సూర్యుడి వెలుగుతో భూమి కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది. మరి నా కన్ను చూడకపోతే సూర్యుడు ఉన్నాడా? లేడు కదా. కన్ను మూసేశాను, సూర్యుడు లేడు. మరి నాకు దేహం ఉంది కదా, ఈ దేహాన్ని కంటిని ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తున్నది. ఆ మనసు ఇంకా నాకు దగ్గర. సూర్యుడి కన్నా కన్ను దగ్గర, కన్ను కన్నా నా మనసు దగ్గర. నా మనసుని నేను చూస్తున్నాను కాబట్టి, నా మనసు నేను కాదు కాబట్టి నేను ఇంకా ఉన్నాను. నేను దగ్గర కాదు, దూరము కాదు. బీయింగ్ అంటే భగవంతుడు దేహం లోపల ఉన్నాడు. దేహము ఒక రథము, ఇంద్రియములు గుర్రములు, మనసు పగ్గము, బుద్ధి సారథి. ఇది జడ ప్రకృతి. దీన్ని పాలిస్తుంది ఎవరు? లోపల ఈశ్వరుడు. అంటే పంచభూతాలు జడము, దానికి యజమాని ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి గాఢ నిద్రలో నేను ఈశ్వరుడిని. మేలుకున్న తర్వాత మాయలోకి వచ్చాను. తర్వాత 1990లో నేనెవడని ₹5 బుక్ తీసుకున్నాను. నేను లోపల ఉన్న ఈశ్వరుడు అని తెలుసుకున్నాను. ఇదే 1 మినిట్లో ఎన్లైట్మెంట్. నేను మరణించను, నాది మరణిస్తుంది, లేదా నాది మారిపోతూ ఉంటుంది. అంటే నేను పరమాత్మను, మాదేది నేను ప్రకృతి. ఈశ్వర సర్వభూతానం ఉత్తిష్టత అఖిలం. అన్ని ప్రాణుల హృదయాల్లో ఆత్మగా ఉన్నది ఒక నేనే.